హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అసలు నిజమైతే మధునే చిన్ని అన్న నిజమైతే తెలుసుకోబోతున్నాడు. లోహిత ద్వారా మ్యాడీ అయితే మధు మ్యాడీ ఇద్దరు కలిసిపోబోతున్నారు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టోరీలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇక లోహిత వరుణ్ అయితే ఇద్దరిని పెళ్లి జరిపించి మధు ఇటు మ్యాడీ ఇద్దరు ఇంటికైతే తీసుకువస్తారు కదా. అది చూసిన ఇంట్లో వాళ్ళంతా మధుని మ్యాడీని బాగా తిడుతూ ఉంటారు. వెంటనే మ్యాడీ అయితే మధుని అక్కడి నుంచి పంపించేశాడు. మధు, ఇదంతా నేను చూసుకుంటాను, నువ్వు స్వప్న ఇంటికి వెళ్ళిపోండి అని మ్యాడీ అయితే మధుని మధుని స్వప్నని పంపించేస్తాడు. మ్యాడీ ఇంట్లోకి తీసుకొని వరుణ్ణి లోహితని వెళ్తాడు. అప్పుడే అది చూసిన దేవ అయితే చాలా కోపంతో, ఏంట్రా ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? ఇన్ని రోజులు నువ్వు ఎంత మంచివాడివని అనుకున్నాను, కానీ ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు. నేను ఎంతో బెస్ట్ ఫ్రెండ్ అయినా నా ఫ్రెండ్ తను చాలా కోటీశ్వరుడైనా, తను మినిస్టర్ అయినా నువ్వు చాలా నచ్చావని, నీ ప్రవర్తన నీ మంచితనం తెలుసుకొని తన కూతురు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అలాంటిది ఈరోజు నా పరువు తీసావు వాళ్ళ ముందు. ఈరోజు నువ్వు పెళ్లి చేసుకొని వచ్చావు, నా మాట కాదని నా పరువు తీసావు. నువ్వు ఈ ఇంట్లో ఎలా వస్తావు? ఈ ఇంట్లో ఉండనవసరం లేదు, అసలు ఇక్కడ ఉండనవసరం లేదు అని దేవ అయితే చాలా ఇంత ద్రోహం చేసినా మీరు ఇక్కడ ఉండకూడదు అని దేవ అయితే గట్టిగా అరుస్తూ ఇంట్లో ఉన్న గన్ని తీసుకువచ్చి వరుణ్కి అయితే గురి పెడతాడు. అప్పుడే అక్కడికి వచ్చి మ్యాడీ, డాడీ బావని ఏం చేయకూడదు, ఇదంతా నా వల్లే, నేనేం బావకి లోహితకి పెళ్లి జరిపించాను, వాళ్ళిద్దరూ తప్పేమీ చేయలేదు కదా, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అందులో తప్పేమీ లేదు డాడీ, వాళ్ళిద్దరిని సంతోషంగా బ్రతకమని దీవించాలి, కానీ మీరు ఇలా చేయకూడదు డాడీ అని అంటూ ఉంటాడు. మ్యాడీ అయితే, నువ్వు నోర్మి, నువ్వు ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళిపో అని మ్యాడీని అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. దేవ అయితే, నాగవల్లి కూడా, ఏంట్రా నా పరువు తీసావు, నువ్వు నా కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను, కానీ ఈరోజు మా పరువు తీసావు, ఇంతమందిలో మా పరువు తీసావు అని చాలా కోపడుతూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడే అక్కడున్న అదితి వాళ్ళ నాన్న అమ్మ అయితే ఎంత నటిస్తున్నారు, ఇదంతా తెలిసి కూడా ఇంకా నటించడం మంచిది కాదు, మీరు ఎంత గొప్పవారో అని అనుకున్నాను, కానీ నా కూతురు పరువు మా పరువు తీస్తారనుకోలేదు, ఇక నుంచి మీ పతనం చూస్తాను చూడండి అని అక్కడి నుంచి అయితే మినిస్టర్ కుటుంబం అయితే వెళ్ళిపోతారు. నాగవల్లి దేవ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. దేవ మాత్రం, ఈరోజు నా పరువు తీశారు, ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండనవసరం లేదు అని గట్టిగా అరుస్తూ అటు మ్యాడీని వరుణ్ణి లోహితని బయటికి అయితే గెంటేశాడు. లోహిత అయితే, ఇదేంటి, నేను ఈ ఆస్తి కోసమే కదా ఈ ఇంటికి వచ్చింది, ఈ ఆస్తిని నేను అనుభవించాలనే కదా ఈ గొప్పింటికి కోడలుగా వచ్చింది, ఇప్పుడే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తున్నారేంటి, నేను ఇప్పుడు ఈ ఇంట్లోకి మళ్ళీ తిరిగి ఎలా రాగలుగుతాను అని అనుకుంటూ ఉంటుంది లోహిత అయితే. లోహిత మాత్రం, నువ్వైనా చెప్పు శ్రియా, ప్లీజ్ శ్రియా, మీ మమ్మల్ని ఎక్కడికి పంపించకండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది లోహిత అయితే. అప్పుడు శ్రియా నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది, మా కుటుంబం గురించి తెలుసుకొని మా అన్నయ్యని ప్రేమించి నటించి ఇప్పుడు మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నావు, మా పరువు తీసావు అని చాలా కోపడుతూ ఉంటుంది శ్రియ అయితే. అప్పుడే లోహిత, లేదు శ్రియ, ప్లీజ్ శ్రియ, మీ అన్నయ్యని నేను ప్రేమించాను అని అంటూ ఉంటుంది లోహిత అయితే. అవసరం లేదు, మీరు మా ఇంట్లో ఉండనవసరం లేదు, వెళ్ళండి అని శ్రియ కూడా అంటూ ఉంటుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని చాలా బాధపడుతూ మ్యాడీ, వరుణ్, లోహిత నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే స్వప్న అక్కడున్న మధు అయితే మ్యాడీ ఒక్కడే ఎలా అవ్వాలని వాళ్ళ అమ్మ నాన్న ఎంత కోపడుతున్నారో, మ్యాడీ దగ్గరికి వెళ్ళాలి స్వప్న అని అంటూ ఉంటుంది కదా మధు అయితే. సరేనే మధు, పద వెళ్దాం అని ఇద్దరు స్కూటీపై వస్తూ ఉంటారు.
అక్కడి నుంచి వస్తూ ఉండగా దారిలో మ్యాడీ, వరుణ్, లోహిత నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఇక మధు అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. స్వప్న, వరుణ్, లోహిత, మ్యాడీ అని ఇక అనగానే అవునే వాళ్ళేంటి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇక ఆ ఇంట్లోకి ఇక ఆ నాగవల్లి ఆంటీ లోపలికి రానివ్వలేదా ఏంటి అని ఇక స్వప్న అంటూ ఉంటుంది. అవునే ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది, ఇక ఆంటీ చాలా కోపంతో ఉంది కాబట్టి వాళ్ళని గెంటేసినట్లుంది అని ఇక ఇద్దరూ కలిసి మ్యాడీ మ్యాడీ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ఇక మధుని చూసి మ్యాడీ, ఇక వరుణ్, లోహిత ఆగుతూ ఉంటారు. అప్పుడే ఏంటి మ్యాడీ ఏం జరిగింది, ఇలా రోడ్డుపై ఇలా వెళ్తున్నారేంటి అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. అవును మధు, ఇక అనుకున్నదే జరిగింది, ఇంట్లో వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించేశారు అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతారు స్వప్న, మధు అయితే. అప్పుడే ఇక ఏంటి మ్యాడీ నువ్వు చెప్పేది అని ఇక అనగానే అవును మధు, నిజంగానే మా అమ్మ నాన్న మమ్మల్ని బయటికి గెంటేశారు, మమ్మల్ని ఎప్పటికీ వాళ్ళ కంట పడొద్దని ఇక మమ్మల్ని బాగా తిట్టేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉన్నాం, ఇక ఎలాగైనా వరుణ్ని, లోహితని ఎక్కడైనా రూమ్ తీసుకొని పెట్టాలి అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే మధు ఇక వెంటనే మ్యాడీ ఎక్కడికి వెళ్తావు, ఇప్పుడు వరుణ్ని, లోహితని తీసుకొని ఎక్కడ పెట్టినా ఇబ్బందే, ఎలాగైనా ఇక వరుణ్ని, లోహితని మా ఇంటికి తీసుకువెళ్దాం, అలాగే నువ్వు కూడా మా ఇంట్లోనే ఉందు కానీ అని ఇక మధు చెప్పగానే ఇక మ్యాడీ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి మధు, ఇప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళి నువ్వు బాధలు కొని తెచ్చుకోకూడదు, వద్దులే మధు, ఇక మేము ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉంటాం కానీ అని ఇక మ్యాడీ అంటూ ఉంటారు. లేదు మ్యాడీ నేను ఉన్నాను కదా, నేను ఫ్రెండ్ని, ఆపదలో ఆదుకోవాలి కదా అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడు సరే అని ఇక మ్యాడీ అయితే లోహిత, వరుణ్ణి తీసుకొని ఇక మధు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇక మధుని చూసి ఇక లోహిత అయితే అవును నేను మధుని చాలా బాధ పెట్టాను, కానీ మధు మాత్రం ఇప్పుడు మేము రోడ్డుపై ఉన్న మమ్మల్ని ఇంటికి చేరదీసింది అని ఇక లోహితలోనైతే మధుపై ఒక పాజిటివ్ యాంగిల్ అయితే వస్తుంది. ఇక మధుని చూసి ఏంటి నేను ఇంత మంచి మధుని బాధ పెట్టానా అని ఇక అనుకుంటూ ఉంటుంది లోహిత అయితే. అప్పుడే ఇక లోహిత చాలా బాధపడుతూ తనలో తానే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళమో అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఏంటి లోహి ఏం ఆలోచిస్తున్నావు, పద భోజనం చేద్దు కానీ అని ఇక ఇంట్లోకి తీసుకురాగానే ఇక వాళ్ళ అమ్మ నాన్న ఏంటమ్మా ఏం జరిగింది అని ఇక అనగానే ఇక మధు అయితే జరిగిన విషయం చెప్తుంది. చాలా మంచి పని చేశావమ్మా, ఇక లోహిత వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి అని వాళ్ళ తల్లిదండ్రులు అంటూ ఉంటారు. ఇక లోహిత ఆ మాటలు విని మధు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా మంచివాళ్ళు అని ఇక లోహిత తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక మ్యాడీ బయటికి వెళ్ళడం చూసి ఇక లోహిత ఇక అక్కడున్న ఫోటోలన్నీ చూస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ ఫోటోల గురించి తెలుసుకోవాలి, ఎలాగైనా నాకు తెలుసు కానీ ఇక నేనున్న ఫోటో ఉంది కదా ఆ ఫోటో గురించి కనుక్కుందాం అని ఇక అనుకుంటూ ఉంటుంది లోహిత అయితే. వెంటనే చిన్నప్పటి ఫోటోల్ని అన్నిటినీ వివరంగా అడుగుతూ నటిస్తూ ఉంటుంది లోహిత అయితే. అప్పుడే ఇక ఆ ఫోటోలో ఉంది ఎవరు అని లోహిత తన ఫోటోని ఎవరని అడుగుతూ ఉంటుంది మధునైతే. అప్పుడే మధు తను మా అత్తయ్య కూతురు, మా మేనమామ కూతురు, తన పేరు లోహి, నీ పేరే, ఇక తను మాత్రం మా కుటుంబం అంటే చాలా కోపం, మా అత్తయ్యకి కూడా మేమంటే చాలా కోపం, కానీ మేము మాత్రం వాళ్ళకు ఏ తప్పు చేయలేము, మా మామయ్య గారంటే మాకు చాలా ఇష్టం, మా మామయ్యకు కూడా మేమంటే చాలా ఇష్టం, కానీ కొన్ని కారణాల వల్ల మా అత్తయ్య మమ్మల్ని అపార్థం చేసుకుంది, మామయ్యని ఎవరో రౌడీలు అటాక్ చేశారు, ఆ సమయంలో మా నాన్న వెళ్ళి కాపాడడానికి వెళ్ళాడు, కానీ ఆ సమయంలో మా నాన్నే ఇక నిందితుడిగా నిలిచిపోవాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. ఇక అక్కడ ఉన్న ఇక పోలీసులు వెంటనే మా నాన్నని అరెస్ట్ చేశారు. ఇక అది తెలుసుకున్న ఇక మా అత్తయ్య వాళ్ళు ఇక మా లోహిత అందరూ ఇక నిజంగానే మా నాన్న నిందితుడు, వాళ్ళ నాన్నని చంపాడని మా మీద కోపంతో ఉన్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఏమైపోయారో తెలీదు, అసలు నిజం చెప్దామంటే ఎప్పుడు కంటికి కనిపించడం లేదు అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడు లోహిత ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి మా నాన్నని వీళ్ళ నాన్నే కదా చంపేసింది, ఇప్పుడేంటి మధు ఏంది ఇలా మాట్లాడుతుంది అని ఇక లోహిత అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక లోహిత ఆలోచిస్తూ ఉండగా రూప అక్కడికి వస్తుంది. అప్పుడే ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే ఇక ఆ ఫోటో గురించి తెలుసుకున్నాను,
కానీ ఆ ఫోటోలో ఉన్న అతను ఇక అంటే మధుకి చాలా ఇష్టం అనుకుంటా అని లోహిత నటిస్తూ ఉంటుంది. అప్పుడే అవునమ్మా, తనంటే చాలా ఇష్టం వాళ్ళ మేనమామ, కానీ తను కొన్ని కారణాల వల్ల ఒక వ్యక్తి వాళ్ళని చంపేశాడు. ఇక తన తల్లిని కూడా చంపేశాడు అదే వ్యక్తి. ఇప్పుడు ఆ కుటుంబం నిజంగానే ఆ ఇక తన తండ్రిని చంపాడని ఇక వీళ్ళ నాన్న మధు వాళ్ళ నాన్నపై పగ పెంచుకొని ఇప్పటి వరకు వాళ్ళకి కంటపడలేదు అని ఇక చెప్పగానే ఇక లోహిత షాక్ అయిపోతుంది. అంటే మా నాన్నని బాలరాజ్ మామయ్య చంపేయలేదు అంటే మా నాన్నని చంపింది ఇంకా వేరే ఒకరు, ఖచ్చితంగా వేరే వాళ్ళే. అంటే మధు అబద్ధం చెప్పలేదు. ఇక మా నాన్నని చంపింది ఎవరో తెలుసుకోవాలి, బాలరాజ్ మామయ్య కాదని మాకు అర్థమైంది, కానీ దీని వెనకాల ఏదో ఉంది, తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక లోహిత. అయితే అప్పుడే ఇక అక్కడ ఉన్న ఇక చిన్ని ఫోటోని చూసి, చిన్ని నిన్ను నేను ద్రోహం చేశాను, ఇక నువ్వే ఇక మధువే చిన్ని అన్న నిజం నాకు తెలిసిపోయింది, కానీ మ్యాడీకి చెప్పలేదు. మ్యాడీ నువ్వు కలిసి నేను ప్రేమించిన వ్యక్తిని నాకు ఇక ఇద్దరం కలిసేలా చేశారు, అలాంటిది నేను మిమ్మల్ని మాత్రం దూరం చేస్తున్నాను అని ఇక చిన్ని ఫోటో చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికైతే మ్యాడీ వస్తాడు. ఏంటి లోహి, ఏం చూస్తున్నావు, అది ఇవ్వు అని ఇక మ్యాడీ అయితే ఇక లోహిత దగ్గర ఉన్న ఫోటోని లాక్కుంటాడు. వెంటనే ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి లోహి, ఇది నా చిన్నప్పుడు చిన్నిది కదా, నీ దగ్గర ఎందుకుంది అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లోహిత ఇక ఇక్కడే ఉంది మ్యాడీ అని ఇక అనగానే, ఏంటి ఈ ఫోటో ఇక్కడుందా అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవును మ్యాడీ అని ఇక అనగానే, ఈ ఫోటో ఇక్కడ ఉండడానికి అసలు చిన్ని ఫోటో ఇక్కడ ఎందుకు ఉంటుంది, ఇక్కడ వాళ్ళు ఇక చిన్నికి ఏమైనా అవుతారా అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లోహిత అయితే, మ్యాడీ నీకు ఒక విషయం చెప్పాలి అని ఇక అంటూ ఉంటుంది. ఏంటి లోహి, చిన్ని గురించి నీకు తెలుసా అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడు ఇక లోహిత అయితే, నన్ను క్షమించు మ్యాడీ, నువ్వు మా కోసం ఇంత చేశావు, నువ్వు మధు మా కోసం ఇంత చేశావు, ఇక ఇప్పటికైనా నేను నిజం చెప్పక తప్పదు, ఇక నీకు నిజం చెప్పాలంటే చిన్ని చిన్ని అని అంటూ ఉంటుంది లోహిత అయితే. అప్పుడే ఇక మ్యాడీ, చిన్ని ఏంటి ఏంటి లోహిత, ఏం చెప్పు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. ఇక మ్యాడీ, చిన్ని ఎవరో కాదు మధువే చిన్ని అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే. ఏంటి లోహి, ఏం చెప్తున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవును మ్యాడీ, చిన్నినే, మధువే చిన్ని, ఇక ఇన్ని రోజులు ఈ విషయం నాకు తెలుసు, ఇక ఈ ఇంట్లో చిన్ని ఫోటోలు చిన్నప్పటి ఫోటోలు అన్నీ నేను చూశాను, ఇక ఈ ఫోటోని చూసి కానీ నీకు నిజం చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను, ఇక కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని విడదీయాలని చూశాను అని ఇక అనగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి లోహి, నువ్వు చెప్పేది నిజమా, మధువే చిన్నినా అని ఇక అనగానే, అవును మ్యాడీ, ఇక్కడున్న ఫోటోలన్నీ చూడు మనవి చిన్నప్పటివి, నేను ఎవరో కాదు, నేను లోహితాని అని ఇక చెప్పగానే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటి లోహి, నువ్వు నా చిన్నప్పటి లోహితావా, అంటే చిన్ని నువ్వు ఇక మీ ఇద్దరు ఒకే కుటుంబంలో పుట్టి పెరిగారు కదా అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అవును మ్యాడీ, కానీ మా నాన్నని చంపింది ఇక మా బాలరాజ్ మామయ్య అని ఇన్ని రోజులు ఇక మధు నీలాంటి గొప్పింటికి ఇక కోడలుగా రాకూడదని ఇక తను ఇలానే బ్రతకాలి, మా నాన్నకి చేసిన అవమానం వల్ల మా నాన్నని చంపేశారు, ఇలా మా నాన్నని మాకు దూరం చేశారు, కాబట్టి వీళ్ళని ఈ విధంగా ఇక పరీక్షించాలనుకున్నాను, కానీ మా నాన్నని చంపింది బాలరాజ్ మామయ్య కాదని తెలిసిపోయింది, కాబట్టి ఇక ఇన్ని రోజులు నేను మధు విషయంలో చాలా బాధ పెట్టాను, ఇక మధునే చిన్ని అన్న నిజం తెలిసి కూడా మీకు చెప్పలేకపోయాను, సారీ మ్యాడీ అని ఇక అనగానే వెంటనే మ్యాడీ చాలా సంతోషపడతాడు. ఇంకా లోహి, ఈరోజు నువ్వు ఏం చేసావు తెలుసా, నా ప్రాణాన్ని నాకు తిరిగిచ్చావు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. వెంటనే అక్కడికి ఇక మధు వస్తుంది. ఏంటి లోహి, ఏం చెప్తున్నావు మ్యాడీకి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ వెంటనే
ఇక మధుని హగ్ చేసుకుంటాడు. ఏంటి మ్యాడీ, ఏం జరిగింది, ఇంత సంతోషంగా ఉన్నావు అని మధు అంటూ ఉంటుంది. మ్యాడీ కాదు, నేను మహిని అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది చిన్ని అయితే. అప్పుడే ఇక నా చిన్నివి నువ్వే కదా మధు అని ఇక అనగానే ఇక సంతోషంతో ఉప్పొంగిపోతుంది ఇక మధు అయితే. ఏంటి, నువ్వు నా మహివా, చిన్నప్పటి మహివా అని ఇక అనగానే అవును చిన్ని, నేనే మహిని, నువ్వు నా చిన్నివి అని ఇక అనగానే ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగానైతే లోహిత ఇక మధుయే చిన్ని అన్న నిజమైతే ఇక చెప్పేస్తుంది మ్యాడీకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.